తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూ రోజుకో మలుపు తిరుగుతోంది. బకాయిలు చెల్లించాలి అని విద్యా సంస్థలు రోడ్డెక్కి బంద్ ప్రకటించాయి. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకుండా బుజ్జగింపుల పర్వం చేపట్టింది. ఫీజు రియంబర్స్మెంట్పై కాలేజీ యాజమాన్యాలు ఇచ్చిన నిరవధిక బంద్ పిలుపునకు సర్కార్ దిగివచ్చింది. వెంటనే బకాయిలు విడుదలకు అంగీకరించింది. వారంలో 600 కోట్లు, దీపావళికి మరో 600 కోట్లను విడుదల చేస్తామో అని హామీ ఇచ్చింది. దీంతో కాలేజీల యాజమాన్యాలు నిరవధిక బంద్ను విరమిస్తున్నట్లుగా ప్రకటించాయి. ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ప్రతినిధులతో సర్కార్ మరోసారి చర్చలు జరిపింది. ప్రజాభవన్లో జరిగిన ఈ చర్చల్లో తొలుత అధికారులు యాజమాన్యంతో సంప్రదింపులు జరిపారు. తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యా సంస్థలకు 700 కోట్లకు పైగా బకాయి పడి ఉంది. 3 ఏళ్లుగా కళాశాలలకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడం లేదు. ఇదిగో అదిగో అంటూ నాయకులు చెబుతున్నారే తప్ప ఇంతవరకు చెల్లింపు జరగలేదు. ఇక ఈ డబ్బులు రాక అప్పులు పెరిగిపోతున్నాయి అని యాజమాన్యాలు అంటున్నాయి. దీని ప్రభావం విద్యార్థుల చదువుపై పడుతోంది. దీంతో కళాశాలల విద్యార్థుల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. నేరుగా ప్రభుత్వ పెద్దలతో ఎన్నిసార్లు సమావేశమై తమ బాధలు చెప్పుకున్నా బకాయిల చెల్లింపు జరగలేదు అని కళాశాలలు, విద్యార్థులు చెబుతున్నారు. ప్రభుత్వం తమ గోడు పట్టించుకోకపోవడంతో 700లకు పైగా కాలేజీలు బంద్ పాటించాయి. కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకులు, విద్యార్థులు సైతం బంద్కు మద్దతు ప్రకటించాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు కళాశాలల యాజమాన్యంతో చర్చల్లో పాల్గొన్నారు. ఏడాది క్రితం టోకెన్లు జారీ చేసిన పెండింగ్ బకాయిలు 1207 కోట్లను విడుదల చేయాలి అని యాజమాన్యాలు కోరాయి. అంతా ఇవ్వలేము అని సర్కార్ చెప్పడంతో ప్రొఫెషనల్ కాలేజీలకు 500 కోట్లు, డిగ్రీ కాలేజీలకు 200 కోట్లు చొప్పున మొత్తం 700 కోట్లు బకాయిలను విడుదల చేయాలి అని యాజమాన్యాలు పట్టుబట్టాయి. అయితే ఈ వారంలో 600 కోట్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీపావళికి మరో 600 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో కాలేజీలు నిరవధిక బంద్ను విరమిస్తున్నట్లుగా కాలేజీల యాజమాన్యాలు ప్రకటించాయి. అయితే ఫీజు రియంబర్స్మెంట్ పై తెలంగాణ ప్రభుత్వం సమాలోచన చేస్తోంది. కాలేజీ అకౌంట్ లో కాకుండా విద్యార్థి అకౌంట్ లోకి డబ్బులు వేసే ఆలోచన చేస్తున్నారు. తల్లిదండ్రుల పేరుతో జాయింట్ అకౌంట్ ఉండేలా ప్రభుత్వం యోచిస్తోంది. నేరుగా డబ్బులు విద్యార్థుల ఖాతాల్లోకి వెళితే ఉపయోగము అని భావిస్తుంది ప్రభుత్వం. ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇక ప్రభుత్వం చేస్తున్న జాప్యం కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బకాయిలు చెల్లించకపోవడంతో చదువు పూర్తయిన విద్యార్థులకు యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఆపేస్తున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. తాము విదేశాల్లో చదువుకునే అర్హత సంపాదించుకున్నా కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వెళ్లలేకపోతున్నాము అని వారంతా విలపిస్తున్నారు. ప్రభుత్వాలు అటు విద్య, ఇటు వైద్యంపై చిన్న చూపు చూస్తోంది అనడానికి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలే పెద్ద ఉదాహరణగా చెప్పుకోవచ్చు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వాలు ఎందుకు చెలగాటమాడుతున్నాయి? ఫీజు బకాయిలు చెల్లించకుంటే కళాశాలలు ఎలా నడపగలరు? ఈ ప్రశ్నలకు సరైన సమాధానం ఒక్క నాయకుడైనా, ఒక్క ప్రభుత్వమైనా చెప్పగలదా అని రాజకీయ విశ్లేషకులు సవాల్ చేస్తున్నారు. ఏదేమైనా ప్రభుత్వం బుజ్జగింపుతో కళాశాలలు బంద్ నిలిపివేశాయి. ప్రస్తుతం ఊపిరి పీల్చుకున్న ప్రభుత్వం మరి ఇచ్చిన మాట ప్రకారం నిధులు మంజూరు చేస్తే ఎటువంటి సమస్య ఉండదు. అలా కాకుండా ఎప్పటిలాగా మాట మార్చేసి కారణాలు చెబుతూ ఉంటే మళ్ళీ బేతాళుడు చెట్టెక్కక తప్పదు.